నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో గన్ కల్చర్ అనేది ఎక్కువైపోతూ ఉందన్నమాట. ఎవరితోనైనా గొడవలు వస్తే కానీ తుపాకీ తీసి కాల్చివేసిస్తూ ఉన్నారన్నమాట. ఇలా చాలా సంఘటనలు జరిగాయి అన్నమాట. అలాగే కువైట్లో సంచలనం సృష్టించిన జాబ్రియా హత్య గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఒక కువైటీ పౌరుడు తన ఇంటి ముందర మనం చూసుకుంటే తన తల్లితో మాట్లాడుతూ ఉండగా ఒక కువైటీ పౌరుడు మరొక కువైటీ పౌరుడు వాళ్ళకు మంచి గొడవలు ఉన్నాయన్నమాట. తన తల్లి ముందే ఆ యొక్క కువైటీ పౌరుడిని దారుణంగా చంపివేయడం జరిగింది. ఆ తర్వాత తను పారిపోయి తన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తల్లి వల్లో కూర్చొని అతనైతే ఇంకా చావు బతుకుల మధ్య ఉన్నారన్నమాట. అటువంటప్పుడు కూడా ఆ యొక్క కువైటీ పౌరుడు తలపైన బుల్లెట్ పేల్చడంతో అయితే అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఇక కువైటీ పారిపోవడం జరిగింది. తాజాగా ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి అప్పీల్స్ కోర్టు తన యొక్క తీర్పును ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. గతంలో కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. విచారణ సమయంలో బాధితుడి యొక్క లాయర్ మనం చూసుకుంటే నిందితుడు తన ఇంటి బయట బాధితుడి పైన 2 సార్లు కాల్పులు జరపడమే కాకుండా లోపలికి కూడా అతన్ని వెంబడించి తన తల్లి చేతుల్లో ఉన్నప్పుడు అతని తలపైన చివరిసారి కాల్పులు జరిపాడని చెప్పేసి లాయర్ గారు తెలిపారు. ఈ సన్నివేశం తీవ్ర హింస మరియు ముందస్తు ప్రణాళికను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి, అలాగే నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని చెప్పేసి డిఫెన్స్ లాయర్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ అప్పీల్స్ కోర్టు మనం చూసుకుంటే తీర్పును ఫిబ్రవరి 2కు వాయిదా వేయడం జరిగిందనమాట. ఎందుకంటే తన తల్లి ముందే కన్న కొడుకును చంపిస్తే ఆ తల్లికి బాధ ఎలా ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి దారుణంగా తన ఇంటి దగ్గరికి వచ్చి తన ఇంటి లోపలికి చొరపడి అతడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే కానీ వెంబడించి మరి తన తల్లి చేతుల్లో ఉన్నప్పుడు చివరి బుల్లెట్ తన తలలోకి దింపి అతన్ని చంపివేశాడు. ఇది కువైట్ చరిత్రలోని దారుణమైన హత్య అని చెప్పేసి లాయర్ గారు అయితే తెలపడం జరిగింది. మరి అప్పీల్స్ కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తుందా లేకపోతే రద్దు చేస్తుందా అన్నది ఫిబ్రవరి 2వ తేదీ తెలుస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.